హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్ గా గైస్ మీరు కనుక చూసినట్లయితే మేము వచ్చేసి ఒక లైఫ్ స్ట్రాన్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. దాన్ని యూజ్ చేసి మడుగులోని నీళ్లను ప్యూరిఫై చేసి మీకైతే చూపెట్టాను. లైఫ్ స్ట్రా వచ్చేసి ఎలా యూజ్ అవుతుంది, అంతేకాకుండా మురికి నీళ్లను మనం ఏ విధంగా ప్యూరిఫై చేసి తాగొచ్చు అని చెప్పేసి ఆ వీడియో తర్వాత లైఫ్ స్ట్రాని కట్ చేసి దాని లోపల మెకానిజం ఏ విధంగా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. దాన్ని యాజ్ ఏ ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం ఒక వాటర్ ప్యూరిఫైయర్ని. దానికోసం అయితే గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు 4 వాటర్ క్యాన్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ వాటర్ క్యాన్స్ మాత్రమే కాదు, వీటితో పాటుగా మేము యూజ్ చేయబోతున్నాం బొగ్గుని, అంతేకాకుండా కంకరని, అంతేకాకుండా ఇసుకని. వీటన్నింటినీ యూజ్ చేసి మేము న్యాచురల్ వాటర్ ప్యూరిఫైయర్ని అయితే తయారు చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మీడియం సైజ్ రాళ్ళని అయితే మ్యాక్సిమం కడగడానికి అయితే ట్రై చేసినాం. సో మీరు ఎంత మంచిగా కడుక్కున్నట్టయితే వాటర్ అంత మంచి ఫిల్టర్ అయ్యి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పెద్ద సైజ్ రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా వాష్ చేసుకుందాం. పెద్దరాలు కూడా కడుగుడు అయిపోయింది. వీటిని కూడా సపరేట్ చేసేద్దాం. సన్నుస్కే కంటే ముందు బొగ్గును అయితే కడుగుతున్నాం. మనం బొగ్గును ఈ ప్రాసెస్లో ఎందుకు యూజ్ చేస్తామంటే వాటర్లో ఏమైనా కెమికల్స్ లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ప్రజెంట్ బొగ్గును కడగడానికి ఆ స్టీల్ అనేది యూజ్ చేస్తున్నాం. దానికి కింద హోల్స్ ఉన్నాయి, డైరెక్ట్ బొగ్గులో వేసేసి వాటర్ పోస్తాం. కొద్దిగా లోపేసినట్టయితే అనవసరమైన వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. ఈ వాటర్ క్యాన్లతో ఒకవేళ మనం వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేయాలంటే ఇది ఇలానే ఉంటే కథ కాలవది. వీటిని అయితే కట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి క్యాన్స్ అన్నిటిని కట్ చేద్దాం. ఆ తర్వాత దీంట్లో మనం ఏవైతే ఐటమ్స్ని నింపాలనుకుంటున్నామో వాటిని అయితే నింపుదాం. ఫస్ట్ వచ్చేసి వీటిని అయితే కట్ చేస్తాం. ఈ 3 వాటర్ క్యాన్స్ ఏవైతే మనం కట్ చేసినామో ఈ వాటర్ క్యాన్స్ వచ్చేసి మనకు యాజ్ ఏ ఫిల్టర్స్ లాగా వర్క్ అవుతాయి. అండ్ ఈ లాస్ట్ వాటర్ క్యాన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు వాటర్ని స్టోర్ చేసుకొని, అంటే మనం తాగడానికి ఏవైతే వాటర్ని స్టోర్ చేసుకుంటామో దానికోసం అయితే గైస్ ఇదైతే వర్క్ కావడం జరుగుతుంది. ఈ వాటర్ క్యాన్స్ అన్నింటినీ మనమైతే ఇంటర్ కనెక్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇంటర్ కనెక్ట్ చేయడం కోసం మన దగ్గర ఇటువంటి పైప్ అయితే ఉంది. ఈ పైప్ని సమానంగా మనం కట్ చేసుకొని ఆ తర్వాత ఈ వాటర్ క్యాన్స్కి అయితే కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ బకెట్లో ఏదైతే డర్టీ వాటర్ని చూస్తున్నారో ఈ వాటర్ని అయితే గైస్ మనమైతే ప్యూరిఫై చేసి మన జింగన్కి తాగిపోతున్నాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్యూరిఫైయింగ్ కోసం మనం 3 కంటైనర్లను అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, అది థర్డ్ది. ఈ మూడిట్లలో ఏదైతే వాటర్ ఫిల్టర్ అయి వస్తుందో అది ఫైనల్ అవుట్పుట్ లాగా ఈ క్యాన్లో వచ్చేసి సేవ్ అయితే కావడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన వాటర్ని మనం అయితే తాగొచ్చు. ఫస్ట్ కంటైనర్లో కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి మనం వాటర్లో ఉన్న మేజర్ ఐటమ్స్ అంటే మేజర్ చెత్త ఏదైతే ఉందో దాన్ని అయితే రిమూవ్ చేస్తామన్నమాట. దాన్ని రిమూవ్ చేయడం కోసం ఫస్ట్ కంటైనర్లో మనం వేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు ఇంత పెద్ద సైజులో ఉండే కంకర రాళ్ళు, అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంత చిన్న సైజులో ఉండే కంకర అన్నమాట. ఇవి వచ్చేసి వాటర్ని ఏ విధంగా ఫిల్టర్ చేస్తాయి అంటే వాటర్లో ఉన్న చెత్త ఏదైతే ఉందో దాన్ని అయితే రిమూవ్ చేస్తుంది.
సెకండ్ కంటైనర్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు వాటర్లో ఉన్న చిన్న చిన్న క్రిములను బ్యాక్టీరియాను సపరేట్ చేయడానికి అయితే మనం యూజ్ చేస్తాము. మన దగ్గర సన్నటి ఉష్క అవుతుందన్నమాట. సో ఈ ఇసుకని యూజ్ చేసి మనం వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని అయితే వేరు చేస్తాం. అఫ్ కోర్స్ ఫస్ట్ కంటైనర్ లాగానే సెకండ్ కంటైనర్లో కూడా కంకర పెద్దరాళ్ళు ఉంటాయి, చిన్నరాళ్ళు ఉంటాయి. బట్ వీటితో పాటుగా ఇసుక అయితే ఉంటుంది అన్నమాట. అండ్ లాస్ట్ కంటైనర్లో కనుక మనం చూసినట్లయితే వాటర్లో ఉండే ఏవైతే కెమికల్స్ ఉంటాయో వాటిని సపరేట్ చేయడం కోసం మనం దీంట్లో వేస్తాము ఈ బొగ్గుని. మనం విలేజ్లో ఉండే వాళ్ళకి ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కట్టెల పొయ్యిలో ఏవైతే బొగ్గులు వస్తాయో ఇవే బొగ్గులను యూజ్ చేసి మనమైతే ఆ మురికి నీళ్ళలో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వేరు చేస్తామన్నమాట. సో ఏ కంటైనర్లో ఏమేమి వేయాలో నేనైతే మీకు చెప్పిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నిటిని ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ కంటైనర్లో వాటర్ పోసే ముందు మనమైతే ఈ లావు రాళ్ళు ఏవైతే ఉన్నాయో కంకర రాళ్ళు వీటిని అయితే వేద్దాం. జింగా మంచిగా పేర్చినట్టు పెట్టు. ఫస్ట్ అన్నిట్లల్లా దొడ్డు సైజు కంకర రాళ్ళు ఎత్తున్నాం. ఈ థర్డ్ కంటైనర్ దాకా వచ్చినాక ఒక చిన్న మిస్టేక్ అయితే చేసినాం. చిన్న మిస్టేక్ కాదు, పెద్ద మిస్టేకే చేసినాం. ఒకవేళ ఇదే ప్రాసెస్లో కనుక మేము వాటర్ని ప్యూరిఫై చేస్తుంటే అవి కాకపోవు. దీనికి ప్రొసీజర్ అర్థం కాలేదు. ఫస్ట్ ఇట్లా పెట్టినా మళ్ళీ నువ్వే చెప్పినావు కదా. ఏది ఇట్లా పెట్టమని అది గిది అది ఇది ఇది కాదు, ఇది అదే. ఫస్ట్ కంటైనర్ వచ్చేసి ఓన్లీ రాళ్ళ మీదనే వర్క్ అవుతుంది కదా. ఫస్ట్ పెద్ద పెద్ద కంకర రాళ్ళు అయితే వేసినాం. ఇప్పుడు దీని మీద మీడియం సైజ్ కంకర రాళ్ళు. ఏరా ఏరా దడ నేరా సార్ చిన్న సైజ్ కంకర. అంతే ఎనఫ్గా. ఫస్ట్ కంటైనర్లో మీరు చూడవచ్చు క్లియర్గా కనిపిస్తుంది. కింద వచ్చేసి దొడ్డు కంకర్రాలు, మధ్యలో మీడియం కంకర్రాలు, పైన వచ్చేసి నార్మల్ చిన్న సైజ్ కంకర. సెకండ్ దాంట్లో కనుక మీరు చూసినట్లయితే కింద పెద్ద కంకర్రాలు, మీడియం కంకర్రాలు, బట్ పైన వచ్చేసి సంథింగ్ డిఫరెంట్. అది వచ్చేసి ఏంటి అంటే ఇసుక. ఇసుకతో పాటుగా దీంట్లో మనం వేయాల్సి ఉంటుంది కంకర్రాలు. పైన కంకర్రాలు వేయడానికి మెయిన్ రీజన్ ఏంది, అంతేకాకుండా కింద బాటమ్ సైడ్లో ఇసుకను వేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంది అంటే, ఒకవేళ మనం కింద కనుక ఇసుకను పోసినా సరే లేదా పైన ఇసుకను పోసినా సరే ఈ పైప్ ఏదైతే ఉందో పైప్ లోపలికి ఇసుక అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం స్టక్ అయిపోతుంది. మన వాటర్ ప్యూరిఫైయింగ్ సిస్టమ్ ఏదైతుందో పనిచేయదన్నమాట. సో అందుకోసమే ఫస్ట్ దాని పైన కంకర వేసినాం, కింద కంకర వేసినాం. ఇప్పుడు థర్డ్ కంటైనర్ ఏదైతే ఉందో కెమికల్స్ని వాటర్లో నుంచి సపరేట్ చేయడం కోసం. సో దీనికోసం అయితే బొగ్గు పైన మళ్ళీ మీడియం సైజ్ కంకర రాళ్ళు. చాలు ఎనఫ్. లాస్ట్ దాంట్లో వచ్చేసి గైస్ ఇప్పుడైతే మనం ఏం కలపన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి. చలో ఈ వాటర్ క్యాన్స్ అన్నింటినీ మేము లెవెల్ పెట్టకుండా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒకదాని కింద ఒకటి ఎందుకు పెట్టినామంటే వాటర్ ప్యూరిఫికేషన్ వచ్చేసి కొద్దిగా ఫాస్ట్ కావాలని చెప్పేసి. దీంట్లో ఏం మతలబ్ అయితే లేదు. మనం దీంట్లో వాటర్ పోయగానే వెంటనే దీంట్లోకి వస్తాయి, దీంట్లోకైనా వెంటనే దాన్ని పోతాం అనమాట. కిందికి ఉన్నట్లయితే అదే స్ట్రేట్గా పెడితే లేట్ అవుతుంది. అందుకోసమే ఈ విధంగా అయితే ఒక టెక్నిక్ని యూజ్ చేసినాం. ఇప్పుడు దీంట్లో మనం పోయే ఈ మురికి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఇవ్వనమాట. ఫస్టే ఒక గ్లాస్లోకి తీసి చూపిస్తున్నాం మీకు, మీరు చూడవచ్చు. అది వచ్చేసి ఇదే. ఇప్పుడు ఈ వాటర్ని దీని లోపల అయితే పోస్తున్నాం. చలో ఇక పట్టుకో. ఇక జింగా తాగుతావా నీళ్ళు? ప్యూరిఫై అయినాక నువ్వే తాగుతావు. ఇప్పుడైతే దీంట్లో వాటర్ పోస్తున్నాం. వాటర్ పోయినాయి కింది దాకా. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం, దీంట్లో మేజర్ చెత్త ఏదైతే ఉందో అంతా రిమూవ్ అవ్వుకుంటూ దీంట్లోకి అయితే పోతారనమాట. ఆ తర్వాత దీనికి పైకి రావాలి నీళ్ళు. ఇంకా కింద ట్యాప్ సిస్టమ్ లేదు, కింది నుంచి పైకి రావాలి నీళ్ళు. మీరు చూడొచ్చావు పెరుగుతా ఉంది. ఇళ్ళకైనా నీళ్ళు పోయినా కొద్దిగా ఫిల్టర్ అవ్వకుండా పైన పోతుంది. సెకండ్ కంటైనర్ని పాస్ చేసి థర్డ్ కంటైనర్లకు ఇంకా పోలేదు నీళ్ళు. ఇప్పుడే వచ్చినాయి, పైన దాకా వచ్చినాయి నీళ్ళు.
దీని లోపల మీరు చూడొచ్చు, మనం పొలంలోకి మొత్తం వాటర్ తెచ్చి పోసినాం కదా బురద నీళ్ళు, దాంట్లో ఉండే ఇగో ఈ శంఖాలు కావచ్చు, ఇగో నత్తలు బతికి ఉంది ఇది. అంతేకాకుండా వడ్ల పొట్టు కావచ్చు, ప్రైమరీ చెత్త ఏదైతే ఉందో మన వాటర్లో ఉండేది అవన్నీ ఇటువంటి కట్టెపొలు అన్నీ దీంట్లో ఆగినాయి. అండ్ ఫస్ట్ దీంట్లో మనం పోసిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో గైస్ అవి వచ్చేసి ఇవి శాంపిల్ కోసం ఇంకా పక్క పంటే పెట్టిన ఫస్ట్ దీంట్లో రాళ్ళ నుంచి ప్యూరిఫై అయ్యి వచ్చినాయి. అంతేకాకుండా ఇక్కడ కింద మనం ఏవైతే కింద పెద్ద రాళ్ళ నుంచి ఆ తర్వాత ఇసుకల నుంచి ప్యూరిఫై అయ్యి పైనకు వచ్చిన తర్వాత మీరు చూడవచ్చు వాటర్ వచ్చేసి ఈ విధంగా అయితే కన్వర్ట్ అయినాయి అనమాట. ఎంత తేడా ఉంది చూడు జింగా. ఇవి వచ్చేసి ఫస్ట్ మనం పోసిన బురద నీళ్ళు, ఇవి వచ్చేసి సెకండ్ కంటైనర్లో కూడా ప్యూరిఫై అయిన నీళ్ళు అనమాట. అండ్ థర్డ్ కనుక మనం చూసినట్లయితే ఇవి పట్టుకోరా. అండ్ థర్డ్ కనుక మనం చూసినట్లయితే వచ్చేసి ఫైనల్ మనం ఫస్ట్ వాటర్ పోసినప్పటి నుండి ఇప్పటి వరకు కంటైనర్లో వాటర్ జమ అవుతూనే ఉన్నాయి. అక్కడ సైడ్ మీరు చూడవచ్చు ఫస్ట్ దాంట్లోకి ప్యూరిఫై అవ్వుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చినాయి అనమాట. సో ఈ వాటర్ని కనుక మీరు చూసినట్లయితే క్యాన్ తీసే మీకు లైవ్లో పట్టే చూపిస్తా. గ్యాప్ ఇస్తుంది ఏదిరా, వచ్చినాయి గ్యాప్ ఇస్తుంది ఒక్కడిసారి వచ్చినాయి. గ్యాప్ అయితే వస్తుందన్నమాట. మీరు చూడవచ్చు ఈ వాటర్ వచ్చేసి ప్యూరిఫై అయిన వాటర్, ఇది వచ్చేసి మొత్తం మనం ఫస్ట్ ఏవైతే దాంట్లో పోసినామో ఆ వాటర్ అన్నమాట. ఎంత ప్యూరిఫై అయిన జింగా తోడు. అయినా సరే ప్యూరిఫై అయిన వాటర్లో కొద్దిగా చెత్త అయితే ఉంది. ఆ చెత్త ఎందుకు ఉంది అంటే మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే మేము ఇసుకని ఏదైతే దీంట్లో యూజ్ చేసినామో సెకండ్ కంటైనర్లో దాన్ని వచ్చేసి మేము క్లీన్ చేయలేదన్నమాట. సో అందువల్ల దీంట్లో అయితే కొద్దిగా చెత్త రావడం జరిగింది. మేము చేసిన మిస్టేక్ అదే. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇసుకని కూడా ప్రాపర్గా మంచిగా నీట్గా కడుక్కోవాలి. అట్లయితే ఈ వాటర్లో ఉన్న చెత్త ఏదైతే ఉందో అది రాదనమాట. జింగడ వచ్చేసి స్టార్టింగ్లో ఈ మురికి నీళ్ళు తాగమంటే తాగలే కదా, ఇప్పుడు ప్యూరిఫై అయిన వాటర్ అనేది తాగుతాడు. ఎక్స్పెరిమెంట్లో ఇదే మీకు సాక్ష్యం అన్నమాట, వాటర్ ప్యూరిఫై అయినా లేదా అని చెప్పేసి. జింగా వేసుకో, మింగా కట్ ఉంచు, మింగినావా? సో ఈ వాటర్ ఏదైతే ఉందో గైస్, ఇలా మీరు కూడా ఒకవేళ ప్యూరిఫై చేసినట్లయితే దీన్ని వచ్చేసి తాగకండి. ఇది మనకు 100% ప్యూరిఫై చేసే ప్రాసెస్ అయితే కాదు, ఇది 90% మాత్రం. మింగినావా జింగా? టేస్ట్ ఎట్లా నార్మల్ వాటర్ లెక్కనే ఉన్నాయా? కొంచెం టేస్ట్ ఉంది వేరే, పొలంలో మురిగి ఇది సంపుడు తంపుతుంది. ఇవరకు పోయిన వైపా ఆగుతుంది పోతుంది. మన వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ వచ్చేసి 100% సక్సెస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ విధంగా ఉండే వాటర్ వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ దగ్గర ఈ విధంగా అయితే మారినాయి. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ చెప్పిన కదా, ఒకవేళ మీరు కనుక ట్రై చేయాలి అనుకుంటే ఇసుకని కడగడం మాత్రం మర్చిపోవద్దు. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి అది. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.